అంటే జగన్ గారి ఇన్స్పిరేషన్‌తో రాజకీయాల్లోకొచ్చారు. అండ్ 14-19 మండల్ ప్రెసిడెంట్ చేశారు. ఎవరైనా గాని నెక్స్ట్ స్టెప్ ఏస్తారు. ఏ మనిషి అయినా గాని. ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఒక ఎంపీనో మైండ్‌లో ఊహించుకుంటారు. ఆహ్, నేను ప్రజలకు సేవ చేయాలి. అంటే యెస్. ఇవన్నీ అనుకుంటారు. అది కాకుండా ఎందుకని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్‌గా అంటే ఆ ఎట్లా టైంలో వచ్చేసారు? అండి 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చినాక మాకు నేను ఒక మండల్ లీడర్‌గానే ఎదిగానండి. ఒక జెడ్పీటీసీ గాని, అట్లా సందర్భంలో మాకు రిజర్వేషన్స్ వచ్చి నేను ఎక్కడ కూడా అకామిడేట్ చేయలేకపోయారు నన్ను. ఓకే. 2000 2 ½ ఇయర్ జగన్ సారు 2021 సెప్టెంబర్ 24 నాకు ఈ విషయం చెప్పారు. అప్పటి వరకు నాకు చేయలేదు. అప్పుడు నాకు ఈ జిల్లా పరిషత్‌లో ఒక ఐ యామ్ బిలాంగింగ్ క్రిస్టియన్ అండి యాక్చువల్లీ. రెడ్డి క్రిస్టియన్ నేను. ఆ సందర్భంలో క్రిస్టియన్ మైనారిటీ కింద నాకు ఒక కోఆప్షన్ మెంబర్ అడిగానండి. ఈక్వల్ టు జెడ్పీటీసీ జిల్లా పరిషత్‌లో. కోఆప్షన్ మెంబర్ అడిగితే రెడ్డి అని ఉంది అనే కారణంతో పక్కన పెట్టారు నా ఫైల్. మా ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు అయితే ఏంటి, మా ఎమ్మెల్యేలు అయితే ఏంటి, మా 7 సెగ్మెంట్‌లకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతాప్‌కి తీయండి. ఎందుకంటే అందరితో నోట్లో నాలుకలాగా ప్రతి ఒక్కరితో నేను బాగుండేవాడిని, బాగా తిరిగేవాడిని, బాగా యాక్టివ్‌గా చేసేవాడిని. అందరికి తెలుసు ఆ విషయం. ఆ సందర్భంలో ప్రతాప్‌కి అయితే ఇచ్చేయండిలే అని చెప్పారు. ఎందుకంటే నేను క్రిస్టియన్ అనే విషయం అందరికీ తెలుసు. మా జిల్లాలో అందరికీ తెలుసు. అప్పుడు జగన్ సార్ దగ్గరికి వెళ్ళడం. అవినాష్ గారు మాట్లాడితే నేను కొద్దిగా బాధపడ్డాను. అప్పటికి కొంచెం తెలుగుదేశం వాళ్ళు నన్నేదో వాళ్ళు తీసుకోవాలా అనే ప్రయత్నాలు కూడా చేశారు. బద్వేలుకి ఏదైనా చూడండి మీరు, బద్వేలు అయితే బాగా పనిచేస్తారనే విషయంలో. నేను మా గొంతు మీద కత్తి పెట్టినా అట్లాంటివి ఏం జరగవు నాకు వాస్తవంగా. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు అవన్నీ కూడా అవినాష్ గారు బాగా సపోర్ట్ చేశారండి. అంటే ఆయన కూడా తెలీదు నాకు ఇంట్లో జరుగుతుందని కూడా. అన్నతో మాట్లాడదామన్నా అని చెప్పారు. ఆ అన్న కాడికి సార్ కాడికి ఎందుకులేనా సార్, ఆయన తిడతాడు మళ్ళా, ఏంది నువ్వు కూడా సతాయిస్తావా అని, బాగుండదు. ఎందుకంటే కొంచెం బాగున్నాం కాబట్టి. అంటే లేదులే పోదాంలే అని చెప్పేసి పాపం అవినాష్ రెడ్డి గారు కూడా సెప్టెంబర్ 24 మండలాధ్యక్షులుగా ఎన్నిక జరుగుతూ ఉంది జిల్లాలో పూర్తి స్థాయిలో. ఓకే. ఆ టైంలో కూడా ఆయన నా మీద ఉన్న గౌరవంతో, విలువతో నన్ను తీసుకొని క్యాంప్ ఆఫీస్కి రావడం. జగన్ సార్ కాడికి ఇట్లా వెళ్ళంగానే జగన్ సారు చూసి ఏమి విజయ్, ఏమి ఇప్పుడు ఎందుకు దాని మీద పడ్డావు నువ్వు, రెడ్డి ఉంది కదా అంటే, నేను క్రిస్టియన్ కాదునా, నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ కాదునా, బై బర్త్ క్రిస్టియన్ నేను. మా అమ్మ బై బర్త్ క్రిస్టియన్ 93 ఇయర్స్. మా నాన్న క్రిస్టియానిటీ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో నేను బయటకు వచ్చినా తప్ప నేనేమి కన్వర్టెడ్ క్రిస్టియన్ దేశమంతా తెలుసు అంటే, నీకు దేశమంతా తెలుసు కాదు, కడప జిల్లాలో తెలుసు అంతవరకే, ఈ రాష్ట్రంలో తెలుసు కదా. మన అపోజిషన్ వాళ్ళు ఒక రెడ్డి కమ్యూనిటీ అతన్ని తీసుకెళ్ళి ఒక క్రిస్టియన్ దొంగ సర్టిఫికేట్ పెట్టో ఏదో ఇంకోటి ట్రాన్స్పరెన్సీ లేకుండా ఏదో దాన్ని మ్యానిపులేట్ చేసి పెట్టి ఒక క్రిస్టియన్ ఒక రెడ్డిని తీసుకెళ్ళి కోఆప్షన్ మెంబర్ చేశారు అని ఒక నెగిటివ్నెస్ వస్తుంది. వాళ్ళ నోళ్ళు ఎవరు మోపియాలా, ఏమంత అవసరమా ఏంది అది అన్నా. నేను పూల మిల్కాడ కట్టెలు అమ్ముతా ఉన్నా, మీటింగ్లు జరుగుతూ ఉంటే ఆడో దూరంగా నిలబడాల్సి వస్తూ ఉంది, నాకు ప్రోటోకాల్ లేదు, చాలా ఇబ్బందిగా ఉంది నా, బాగా కష్టపడినా నేను. అది ఏంటంటే మా అవినాష్ గారు పక్కనే ఉన్నారు. మా విజయ్ బాగా డబ్బు ఖర్చు పెట్టినా, బాగా పార్టీ కోసం బాగా లీడ్ తీసుకొని బాగా చేసేవాడు. అంటే విజయ్ గురించి నువ్వేం నాకు చెప్పేది, నాకు తెలుసులే. ఇట్లా అట్లా జరిగిందండి. అట్లా జరిగితే ఇంకా నేను చాలా డబ్బు ఎవరో ఒకరు ఖర్చు పెట్టమంటే పెట్టింది కాదన్నా, నేను నా ఇష్టంగా మీరంటే ప్రేమతో పెట్టా. మీ మీద నాకు నిండు నూరేళ్ళు మీ ప్రేమ ఉండి విజయ్ అని పిలిస్తే చాలు, నాకు ఏ పదవులు వద్దున్నా, మీ ఇష్టం అనేది నా మీద ఉంటే చాలు. నేను నా తాతకు తగినంత నేను ఖర్చు పెడతా పార్టీ కోసం, ఇష్టంగానే తిరుగుతా. అంటే అప్పటికి సార్కేమో ఈ ఫుడ్ కమిషన్ చైర్మన్ అనేది నోటీస్కి వచ్చినట్టుంది. నాది ఎంఏ పొలిటికల్ సైన్స్, కొంచెం నా సర్వీస్ మోటో ఇవన్నీ తెలుసు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నా నేను. ఆ బేసిస్లో ఆయన సార్ వాళ్ళ పిఎస్కు మన సిఎస్ గారికి ధనంజయ రెడ్డి సార్, ధనంజయ విజయ్కి ఫుడ్ కమిషన్ చైర్మన్ రాయండి, 5 ఏళ్ళ జీవో జాగ్రత్త విజయ్ అని చెప్పేసి అనే ఒక పెద్ద బరువైన బాధ్యత నాకు రాష్ట్ర స్థాయిలో కల్పించిన మహానుభావులు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవంగా చాలా చిన్న స్థాయిలో ఈరోజు ఇంతమందికి నేను మేలు చేయగలుగుతా ఉన్నానంటే ఆయన ఆ పాత్ర కల్పించబట్టానండి. లేకుంటే నేను ఎక్కడో బాయిలో కప్పండి నేను. నాకు అసలు విజయవాడ కూడా ఏ రోజు నేను పెద్దగా పోయింది లేదు, నాకు అవసరం లేదు. ఎంతసేపునే పూర్వమిల్ల, కడప, బద్వేలు ఆ ఏరియాలో తిరిగేవాడిని.
అప్పుడు కూడా జగన్ సార్కి చెప్పాను, సార్ నాకు పూర్వాల బద్వేలు కడప ఆ ఏరియాలో ఏదైనా కొంచెం గౌరవించండి సార్, నాకు స్కూల్ ఉంది, స్కూల్ చూసుకోవాలి నేను, అది ఇది. నేను ఆయన ఒక బరువైన బాధ్యత నాకు ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకుంటా ఉన్నా, ధర్మం పక్కన నిలబడతా ఉన్నా, పిల్లలకు న్యాయం చేయాలని ఒక మంచి మనస్తత్వంతో ముందుకెళ్తా ఉన్నా. ఇది నా రాజకీయ ప్రస్థానం. అంటే మీరు ఒక చిన్నది అడిగితే ఆయన పెద్ద దాంతో నాకు సన్మానించారు. అప్పుడే అన్నారు మా అవినాష్ గారు, నువ్వు గోరంతా అడిగితే అన్న కొండంతా చేసినాడు, నువ్వంటే బాగా ఇష్టం అన్నకు, ఓకే. నువ్వు నమ్మలేదు, అది ఇదే అని చెప్పారనమాట. ఎందుకంటే అంతకు ముందు రోజు జరిగిన నాకు అవినాష్ రెడ్డి గారికి జరిగిన టాపిక్లో నువ్వంటే బాగా ఇష్టం నా జగన్ అన్నకు అని, సర్లే సార్ అని. ఎన్నో వేల మంది కోట్ల మందిలో నేను ఎంత అని అది మ్యాచ్ చేసి ఆయన బయటకు వచ్చిన తర్వాత, నువ్వు అంటే బాగా ఇష్టం నా జగన్ అన్నకు, చూడు మేము కూడా ఎవరేమో ఎక్స్పెక్ట్ చేయలే, ఒక ఎన్జిఓ కింద నీకు ఒక రిటైర్డ్ జడ్జీలకు ఇచ్చే రోలు, ఒక రిటైర్డ్ ఒక ఎక్స్ మినిస్టర్లకు ఇచ్చే రోలు. అంతకుముందు మన స్వర్గీయ జేఆర్ పుష్పరాజ్ గారు ఎక్స్ మినిస్టర్, ఆయన ఉన్నారండి ఈ పోస్ట్లో. తర్వాత నేను ఇట్లా రావడం, ఆ సందర్భంలో ఆయన చెప్పేయడం, దానికి తగినట్టుగా నేను న్యాయం చేయాలని ఒక మంచి దృఢ సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నా, చేయబోతున్నా కూడా. నా వల్ల 100% నేను న్యాయం జరుగుతుంది. ఎక్కడ ఒక సింగిల్ ఎన్పి ఆశపడేది లేదు, స్వార్థానికి లోనయ్యేది లేదు. చాలా కేర్ఫుల్గా ఉన్నా నేను, ఎక్కడ ఎవరికి నేను ఆశించను. అట్ ద సేమ్ టైం నేను పర్ఫెక్ట్గా ఉన్నా, నా లైన్ డిపార్ట్మెంట్లో కూడా పర్ఫెక్ట్గా ఉండాలనేది నా కాన్సెప్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.